ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రియమైనటువంటి వారలారా, ఈ బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయములోని 1వ వాక్యములోని సంపూర్ణతను గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని తెలుగులో రాయబడి ఉన్నది. ఈ వాక్యము 5 పదాల యొక్క కూర్పుగా మనకు కనబడుతూ ఉన్నది. ఇంకా చెప్పాలంటే 4 పదాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఈ యొక్క 5 పదాలలో దాని యొక్క సారాంశము, అర్థం మనకు కనబడుతుంది, కానీ దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత మనకు కనబడదు. ఇదే వాక్యము ఇంగ్లీష్లో 10 పదాలతో కూర్పు చేయబడి ఉంటుంది. కానీ మూల భాష అయినటువంటి హెబ్రీ భాషలో ఈ వాక్యము ఎలాగుంది, దీని యొక్క విశేషం ఏమిటి, దీనిలో ఉన్నటువంటి సంపూర్ణతను గురించి మనము చూడబోతూ ఉన్నాం. ఈ యొక్క మొదటి వాక్యము హెబ్రీ భాషలో రాసినప్పుడు 7 పదాలతో రాయబడినటువంటి వాక్యముగా ఉన్నది. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణతకు గుర్తుగా ఉన్నది. అంటే ఈ యొక్క ఆదికాండం 1వ వాక్యము కూడా హెబ్రీ భాషలో, మూల భాషలో మనము తీసుకున్నట్లయితే 7 పదాల కూర్పు అనగా సంపూర్ణతను ఉద్దేశించి అక్కడ చెప్తూ ఉన్నది. 7 అనేటువంటి సంఖ్య బైబిల్లోను మరి ప్రపంచంలోనూ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్యగా ఉన్నది. మొదట ఈ ప్రపంచంలోని విషయాలను మనము తీసుకున్నట్లయితే 7 ఖండాలు, 7 మహాసముద్రములు, 7 అద్భుతాలు, మనకందరికి నచ్చినటువంటి సంగీతము, 7 స్వరాలు, ఇలా 7తో అనేకమైనటువంటిది ఉంది. ఇంకా ఇతర మతాల్లో కూడా మీరు తీసుకున్నట్లయితే హైందవ ధర్మము ప్రకారము 7 జన్మలు, 7 లోకాలు అని వారు చెప్తారు. అదే రీతిగా ఇస్లాంలో చూసినట్లయితే 7 పరలోకాలు ఉన్నాయని వాళ్ళు చెప్తారు. అదే రీతిగా మన బైబిల్లోకి మనము చూసినట్లయితే 7 అనేటువంటి సంఖ్య అనేక సార్లు కనబడుతూ ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయంలోనే మీరు చూసుకున్నట్లయితే ఈ సృష్టి యావత్తును 7 రోజుల్లో దేవుడు చేశాడు. వారానికి 7 రోజులని తీర్మానము చేశాడు. నోవహు కాలంలో ఓడను నిర్మించిన తర్వాత 7 రోజుల తర్వాత ఈ భూమి మీద వర్షము కురిసింది అని రాయబడి ఉంటుంది. ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఇంద్రధనస్సునిస్తాడు. ఆ ఇంద్రధనస్సులో ఉన్నటువంటి రంగులు 7 రంగులు. అదే రీతిగా మనం యేసుక్రీస్తు యొక్క జీవిత కాలంలో చూసినట్లయితే ఆయన పొందిన గాయములు 7, ఆయన సిలువలో పలికినటువంటి అమృతమైన మాటలు 7. ఇంకా ప్రకటన గ్రంథానికి మీరు చూసినట్లయితే 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 బూరలు, 7 నక్షత్రాలు, ఇలా అనేకమైనటువంటి విషయాలు 7 అనే సంఖ్యతో ముడిపడినటువంటి విషయాలను మనం గమనించవచ్చు. మరి బైబిల్ అంతటిలో 7 అనేటువంటి సంఖ్య 735 సార్లు రాయబడి ఉంటున్నది. ఎందుకు ఈ 7 గురించి మనం నేర్చుకుంటూ ఉన్నామంటే 7 అనగా సంపూర్ణతకు సాదృశ్యముగా ఉన్నది. అయితే హెబ్రీ భాషలో రాయబడినటువంటి మొదటి వాక్యము 7 పదాలతో ఉంటాయి. బెరిషిత్, బారా, ఎలోహిం, ఎట్, అషమాయిం, వాహెట్, ఎరెట్స్ అనేటువంటి 7 పదాల యొక్క కూర్పు మొదటి వాక్యంలోనే ఉంటుంది. కానీ ఈ యొక్క వాక్యాన్ని మీరు చూసినట్లయితే బెరిషిత్ అనగా ఆదియందు, బారా అనగా సృష్టించెను, ఎలోహిం అనగా దేవుడు, తర్వాత అషమాయిం అనగా ఆకాశములు, వహెట్ అంటే మరియు, హరెట్స్ అంటే భూమి అని రాయబడి ఉంటుంది. కానీ ఇందులో 3 పదాలు ఇటుపక్క, 3 పదాలు ఇటుపక్క, మధ్యలో ఒక పదం ఇవ్వబడి ఉంటుంది. ఎట్ అనేటువంటి ఒక పదము ఇవ్వబడి ఉన్నది. ఈ ఎట్ అనేటువంటి పదానికి హెబ్రీ భాషలో అర్థము లేనటువంటి పదముగా మిగిలిపోయింది. కానీ ఎట్ అనేటువంటి పదము
అర్థము లేనప్పటికీ పాత నిబంధనలో 2000 సార్లు కంటే కూడా ఎక్కువ సార్లు ఈ పదాన్ని రాయటము జరిగినది. అయితే ఈ పదానికి ఏదో ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఇందులో ఇవ్వబడినటువంటి 2 అక్షరాలతో కలిగినటువంటి పదము ఎట్. హీబ్రూ భాషలో ఆలెఫ్, టౌ. ఆలెఫ్ అనేది మొదటి ఆల్ఫబెట్, టౌ అనేది చివరి ఆల్ఫబెట్. తెలుగులో మనము దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ, అహా, ఈ 2 అక్షరాలు. ఇంగ్లీష్లో చెప్పాలంటే AZ. కాబట్టి ఈ పదాన్ని అక్కడ రాసి ఉంచారు. దీని యొక్క అర్థమును మన బైబిల్లో నుండి ఎలా తెలుసుకుంటామంటే, మన యేసుక్రీస్తుకి ఒక పేరున్నది. ఆయన ఆల్ఫా ఒమేగా అని చెప్పి రాయబడి ఉన్నది. ఆల్ఫా ఒమేగా అంటే గ్రీకు భాష యొక్క మొదటి ఆల్ఫబెట్ ఆల్ఫా, చివరి ఆల్ఫబెట్ ఒమేగా. కొత్త నిబంధనను గ్రీకు భాషలో రాశారు కాబట్టి ఆలెఫ్, టౌకి బదులుగా ఆల్ఫా, ఒమేగా అనేటువంటి పదాలను వారు రాయటం జరిగింది. అనగా ఎవరి గురించి మాట్లాడుతున్నది? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యములో అల్ఫాయు ఒమేగాయు నేనే అని యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలను మనము గమనించవచ్చు. అదే రీతిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వాక్యములో నేనే అల్ఫయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై యున్నవాడను. మరి ప్రకటన 22:13లో ఇలా చెప్పబడి ఉంటున్నది, నేనే అల్ఫయు ఒమేగాయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్పి రాయబడి ఉన్నది. మొదటి వాక్యంలో మధ్యలో ఉన్నది యేసుక్రీస్తు అని మనం గ్రహించాం. ఇదే విషయాన్ని ప్రకటనలో మనం చూసుకున్నట్లయితే యోహానుకు దర్శనమైనటువంటి యేసుక్రీస్తు ప్రకటనలు 1వ అధ్యాయము 13వ వాక్యంలో తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని అని చెప్పి యోహాను చెప్తూ ఉన్నాడు. దీపస్తంభములో మధ్యలో ఉన్నది ఎవరని చెప్తూ ఉన్నాడు యోహాను? యేసుక్రీస్తుని చెప్తూ ఉన్నాడు. అనగా మొదటి వాక్యము సంపూర్ణం అవ్వాలంటే యేసుక్రీస్తు అందులోకి రావాలి. ప్రియులారా, మన జీవితాన్ని ఒకసారి దీనికి పోల్చుకొని చూసుకుందాం. బైబిల్ ప్రకారం మనిషికి ఒక సంఖ్య ఉన్నది. మనిషి యొక్క సంఖ్య ఏమనగా 6. ఎందుకంటే మనము 6వ దినాన సృష్టించబడినటువంటి వారము. మనము ఈ లోకములో యేసుక్రీస్తు లేకపోతే సంపూర్ణము కాదు. 1వ వాక్యం ఎలా 6 పదాలతో ఉన్నప్పటికీ సంపూర్ణము కాలేదో, యేసుక్రీస్తుని కలిపిన వెంటనే, యేసుక్రీస్తు అందులోకి వచ్చిన వెంటనే సంపూర్ణమైనదో, అదే రీతిగా 6 సంఖ్య కలిగినటువంటి మనిషి జీవితంలో కూడా యేసుక్రీస్తుని కలిపినప్పుడే మన జీవితాలు కూడా సంపూర్ణమవుతాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యంలో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృపను పొందిన వారముగా ఉన్నామంట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యములో మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అని పౌలు మనకు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన యందు మనము సంపూర్ణులై ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు అంటాడు, మీరు నా యందును నేను మీ యందును అని అంటాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు లేని జీవితము సంపూర్ణమైనటువంటి జీవితము కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ హృదయంలోనికి వస్తాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు జీవితంలోకి వస్తాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ జీవితంలో సింహాసనాసీనుడు అవుతాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు మీ జీవితంలో మధ్యవర్తిగా ఉంటాడో, అప్పుడు మనము కూడా సంపూర్ణలమవుతాము. యేసుక్రీస్తు ద్వారానే మనకు పరలోకము లభిస్తుంది. యేసుక్రీస్తు ద్వారానే మనము సంపూర్ణలముగా మార్చబడుతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తాం. ఆయనను మధ్యస్థముగా అనగా ఆయనను ప్రధానముగా చేద్దాం. ఆయన మన జీవితాలను పరిపాలన చేస్తాడు. ఆయన మనలో ఉంటే మనము కూడా సంపూర్ణలమై ఉంటాము. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ప్రియులారా, బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి ఈ కార్యక్రమము మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి,
ఇతరులతో దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయములను కూడా కమెంట్ సెషన్లో మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.